దేశంలో ఎక్కడా జరగనటువంటి వింతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంటాయి అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. వ్యవస్థల మేనేజ్ చేయడం అన్నటువంటి దానిలో జరిగేటటువంటి వింతల్లో ఒకటి ఓటికి కోట్లు కేసు. రేవంత్ రెడ్డి గారు అప్పట్లో లక్షల రూపాయల డబ్బు తీసుకొని స్టీఫెన్ దగ్గరికి వెళ్ళడము, ఆ డబ్బు ఇస్తూ తను మాట్లాడినటువంటి మాటలు కూడా అవి పట్టుబడినట్లుగా రావటం, కళ్ళకు కట్టినట్లుగా కనిపించే దృశ్యాలు చూడటం, అందరూ కూడా ప్రత్యక్షంగా కనిపించే దృశ్యాలు ఊహాజనితాలు కాదు. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పట్లో కూడా లేవు అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు, అనుకుంటున్నారు. అప్పట్లో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం జరిగేటటువంటి ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది అనుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 10 మందిని కొన్నారని, అట్లా తలా 5 కోట్లు ఇచ్చి వారికి డబ్బు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఆ ఎమ్మెల్సీ చివరికి గెలుపొందారు అన్నటువంటిది. తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి వింతలు, ప్రపంచంలో లేనటువంటి వింతలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయి అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నటువంటిది. అన్నీ ఇట్లాగే ఉంటాయని మీరైతే ఏమంటారు? నమస్తే.